సో అది అంటే నిజంగానే ఆయన ఏదైతే చెప్పారో అది 100% నిజం కదా. డెఫినెట్ సార్. ఎందుకంటే అంటే మనం దేనికోసం వచ్చాము అంతే. ఎందుకు సార్, నేను కృష్ణ గారితో #1 సినిమా సంప్రదాయం సినిమా పనిచేశానండి. కృష్ణ గారితో పనిచేస్తున్నప్పుడు ఒకసారి అన్నపూర్ణ షోస్లో షూటింగ్ అవుతుంది స్టూడియోస్లో. సౌందర్య గారు, కృష్ణ గారు హీరోయిన్స్. అందులో ఒక షాట్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ టైటిల్ నా మీదే పడుతుంది, #1 అని. సైకిల్ తొక్కుతుంటా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద, #1 పడుతుంది, నా మొహమే టైటిల్ పడుతుందండి. అందులో ఒక షాట్ లో నేను ఇలా బుల్లెట్ మించి దిగితే కృష్ణ గారు వస్తారు. స్టాక్ షాట్, సింగిల్ షాట్ అన్నమాట. ఇలా తిరగంగానే కృష్ణ గారు అవుతారు. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యారని చెప్పారు. ఆ షాట్ కి ట్రాలీ మీద అంతా సెటప్ చేస్తుంటే సౌందర్య గారి కోసం ప్రొడ్యూసర్ వచ్చారు. అప్పుడు ఇంకా అమ్మోరు ఇంకా అవుతున్నట్టుంది షూటింగ్, రిలీజ్ కూడా అవ్వలేదు అనుకుంటున్నా, 1991. కృష్ణ గారు కూర్చున్నారు, ఎవరో అంబాసిడర్ కార్లో కూర్చున్నారు సార్ ఇద్దరు. వాళ్ళు వెయిటింగ్, అప్పుడు ఒక 40 minutes నుంచి కూర్చున్నారు. అప్పుడు మనకి ఏసీలో లేవు కదా, అంబాసిడర్ కార్ అద్దాలు దింపేసి ఉన్నాయి, మన అన్నపూర్ణ గ్లాస్ హౌస్ దగ్గర వాళ్ళు కూర్చున్నారు. కృష్ణ గారు చూస్తున్నారు. అరగంట నుంచి వాళ్ళు ఉన్నారు, దిగట్ల కార్లో ఉన్నారు, కార్ ఆపేసి ఇంజిన్ ఆపేసింది, కూర్చున్నారు. పిలిపించారు, మేనేజర్ని పిలిపించారు. కృష్ణ గారు, ఎవరండి వాళ్ళు అరగంట నుంచి ఎక్కడే ఉన్నారంటే, ఇలా సౌందర్య గారి కోసం వచ్చారండి, సినిమా తీస్తారు టావుని పెట్టండి. ఈయన సౌందర్య గారు అమ్మగారిని పిలిచి చెప్పారండి కృష్ణ గారు, అమ్మ ప్రొడ్యూసర్ అనేవాడు చాలా చాలా గొప్ప వ్యక్తి ఇండస్ట్రీకి, మీరు అరగంట నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటమ్మా, మాడ పంపించేసేయండి, ఎందుకు అంతసేపు లేదు సార్, ఇంకో అరగంట. వాళ్ళు ఇంపార్టెంట్ అమ్మా, మనకి సినిమాకి ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్, మనం ఎప్పుడు వెయిట్ చేయించకూడదు. మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది, మీ అమ్మాయి బాగా చేయక్కర్లేదమ్మా, బిహేవియర్ బాగుంటే డెఫినెట్గా వస్తాయి, మీ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది. ఆ రోజు చెప్పండి ఆ మాట. ఎప్పుడు ప్రొడ్యూసర్ని వెయిట్ చేయించకండి అమ్మా, ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో చూడండి ఫస్ట్ అంటే, అప్పుడు వీడు పిలిస్తే వాళ్ళకి కాఫీ ఇచ్చి పాపం వాళ్ళ కుర్చీలు వేసి కూర్చోపెట్టి. అంటే నేను అప్పుడు అసలు నాకు అర్థం అంటే, ఓహో కృష్ణ గారు ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు సార్. అండ్ సెకండ్ పాయింట్, ఆయన అసెస్మెంట్ అంటే ఆయన మామూలుగా ఆయన షాట్లో బిజీగా ఉంటూ దూరంగా కారు కనిపించింది చూసి కృష్ణ గారు సౌందర్య గారు అమ్మగారిని పిలిచి ఈ మాట చెప్తే, ఈ మాట ఆవిడ గుర్తు చేసింది వాడు పెద్ద హీరోయిన్ అయిన తర్వాత. సౌందర్య గారు ఇలా నాకు చెప్పారండి కృష్ణ గారు అప్పట్లో, నేను కెరీర్ స్టార్ట్ అయినప్పుడు. ఆవిడ మనకి సావిత్రి గారి తర్వాత ఆవిడే కదా, అంత పేరు ఉంది ఆవిడకి. అంటే ఆవిడ అంటే చెప్తున్నాను సార్, అంటే కృష్ణ గారు అంటే ఇవన్నీ నేను జీవిత పాఠాలు సార్, అంటే ఏ ఫిల్మ్ షూట్లో నేర్చుకోలేదు ఇవన్నీ. అంటే అప్పుడు కృష్ణ గారు చెప్పారు, బిహేవియర్ ఆర్టిస్ట్కి, గొప్ప ఆర్టిస్ట్ అవ్వకల్లా డైరెక్టర్ మలుచుకుంటాడు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారంటే సార్, కృష్ణవంశీ గారికి రాజమౌళి గారి డ్రామా ఉంటుందండి. మీరు చూస్తే ఒక పంద వాళ్ళ అప్రోచ్ డ్రామా, కృష్ణవంశీ గారిది డ్రామా ఉంటుంది, రాజమౌళి గారిది డ్రామా ఉంటుంది, మెలో డ్రామా కొంచెం ఎక్కువ డ్రామాటిక్ గా. అది మీరు శేఖర్ కమ్ముల గారు న్యాచురల్ గా ఉంటుంది. అంటే రియలిస్టిక్ నటుడు అనేవారు డైరెక్టర్ బట్టి మోల్డ్ అవ్వాలి అంతే. అంటే ఒక పాత్రలో నీళ్లు పోసినట్టే, ఇప్పుడు ఆ జగ్గు షేప్ తీసుకుంటాం మేము. సో అలాగా మీరు చూస్తే దాన్ని బట్టి మేము యాక్ట్ చేయాలి. సో ఒకే టైప్ ఆఫ్ యాక్టింగ్ కుదరదు కాబట్టి మనం ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత సింపుల్ గా మన బిహేవియర్ బాగుంటే, కృష్ణ గారు చెప్పిన మాట సార్, అన్ని వేషాలు వస్తాయి అన్నాడు. హ్యూమన్ బీయింగ్స్ బిహేవియర్ బాగున్న వాళ్ళకి అది నేనే ఉదాహరణ సార్. దానికి 33 ఏళ్లగా నిర్విరామంగా ఇంకా నాకు అవకాశాలు వస్తున్నాయంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, ఇవాళ మీరు ఎంక్వైరీ చేస్తే నా గురించి కౌశిక్ టైంకి వస్తాడయా, ప్రాంప్టింగ్ లేకుండా యాక్ట్ చేస్తాడు, ఒక గంట లేట్ అయినా ఉంటాడు, ఆ డబ్బింగ్ అని చెప్పుకుంటాడు. ఇది సార్ నన్ను కాపాడేస్తుంది నాకు చెప్తే. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ అంటే అంతే కదా, ఇదే నన్ను కాపాడుతుంది సార్. అంటే నా బ్యాక్గ్రౌండ్ లేదు, మా నాన్నగారు బ్యాంక్ ఆఫీసరు, అప్పుడప్పుడు చిన్న థియేటర్లు చేశారు, అడపడదరప సినిమాలు చేశారు, అంతే. పెద్ద బ్యాంకింగ్ నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, అంత డబ్బు లేదు. అంటే ఇవాళ నా అంతటి నేను ఈ స్థాయికి రాగలిగానంటే కేవలం డిసిప్లిన్ సార్. అదే సినిమా అయిపోయి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు సార్, అసలు నేను ఆ మాటకి షాక్ అయిపోయా. తెలుగు ఆవిడే ఇంటర్వ్యూ చేశారు ఇక్కడ, విక్రమ్ సక్సెస్ మీట్లో ఇంటర్వ్యూ చేస్తే, సార్ మీరు మిమ్మల్ని యాక్టింగ్కి కొలమానం అంటారు మమ్మల్ని ఇండియాలో కమల్ హాసన్ అంటే, మీరు మీ గురించి అసెస్మెంట్కి ఎన్ని మార్కులు వేసుకుంటారని అడిగింది ఆవిడ ఇంటర్వ్యూలో. ఆయన 36 మార్కులు అన్నాడండి, అంటే పాస్ మార్క్, జస్ట్ పాస్ అన్నాడండి. అసలు నాకు చిప్పు లేచిపోయింది. అంటే కమల్ హాసన్ అనేవాడు గత 55-56 ఏళ్లగా మనిషి ఇంతమందిని అలరిస్తూ, ఒక నటనకి ఇవాళకి మనం రిఫర్ చేసుకుంటాం, నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఇది, ఫాదర్ అంటే ఇలా నాయకుడు, లేకపోతే ఇంకో మన ఆయన సినిమాలు మహానది, నాయకుడు కానీ మహానది, ఆయన సినిమాలు రిఫర్ చేసుకుని పెరిగాను సార్. విచిత్ర సోదరులు అంటే ఇన్ని సినిమాలు, భారతీయుడు, పుష్పక విమానం అంటే ఇన్ని చేసిన మనిషి ఆయన కానీ జస్ట్ పాస్ వేసుకున్నాడంటే అసలు మనంతా ఆఫ్టర్ ఆల్ అంతే కదా. అప్పుడు ఎప్పుడైనా అనుకుంటాను సార్, అంటే కౌశిక్ని మంచి ఆర్టిస్ట్ ఎవరన్నా అంటే మనం ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా బాగా చేయాలి. నాకు ఎస్ రంగారావు గారు ఇన్స్పిరేషన్ సార్ యాక్టింగ్లో, సావిత్రి గారు. నేను కేవలం ఇవాళ దేవత సీరియల్లో నేను నా క్యారెక్టర్ అంత పండిందంటే కేవలం సావిత్రి గారు అండి.
ఆవిడ చేసిన నాది ఆడజన్మే, గుండమ్మ కథ, మంచి మనసులు, ఈ సినిమాల్లో ఆవిడ బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేశాను అంతే నేను. ఓకే, ఈవెన్ దేవతలో కూడా ఆమె చేసింది, ఆమె టైటిల్ రోల్ దేవత సటిలిటీ, నేను ముఖ్యంగా దేవతలో నా క్యారెక్టర్ కోసం నేను తీసుకున్న సటిలిటీ సావిత్రి గారి నుంచే. ఓకే, నాది ఆడజన్మే సినిమాలో ఆవిడ నల్లగా ఉంటుంది, ఆ సినిమాలో ఆవిడ, ఆ సినిమా అప్పు చేసి పప్పుకూడు అంటే ఆ సటిల్ ఎమోషన్ అండి, ఆ సటిల్ యాక్షన్, అది యాస్టిస్గా కాపీ కొట్టాను సార్ నేను. ఓకే, వాళ్ళని సిగ్గుగా చెప్తా, గర్వంగా చెప్పుకుంటా. ఆవిడ సినిమాలు పెట్టుకుని నేను నోట్ చేసుకున్నాను ఫ్రేమ్స్. ఓ ఇక్కడ ఇలా యాక్ట్ చేసింది ఈవిడ, సుమంగళి, సుమంగళి సినిమా, ఇవన్నీ చివరికి మిగిలేది ఎమోషనల్ సీన్స్, అవన్నీ నేను ఫ్రేమ్ నోట్ చేసుకుని, ఓహో ఈ ఈ ఈ టైం కోడ్లో ఇలా యాక్ట్ చేసింది, దీన్ని నేను దేవతలో చేస్తే ఎలా చేయొచ్చు, అది సార్ నేను చేసింది కేవలం. ఓకే, అంటే అది ఇవాళకి నేను ఎంత కౌశిక్ అనేవాడు ఓవర్ యాక్షన్ చేయడు, సటిల్గా చేస్తాడు యాక్షన్. అంటే మీరు ఒక మేల్ ఆర్టిస్ట్ అయి ఉంటే ఒక మేల్ ఆర్టిస్ట్నే మీరు రోల్ మోడల్గా తీసుకోవచ్చు, కానీ సావిత్రి గారిని తీసుకోవటం అనక, సావిత్రి గారిని తీసుకుని ఆమె ఎలాంటి నటి ఏంటి సార్ అసలు, ఎలాంటి పాత్ర దున్నేసేసి అందులో. అసలు సుమంగళి సినిమాలో ఒక సీన్ సార్, నాగేశ్వరరావు గారు భార్య ఆవిడ, ఆయన టైటిల్ రోల్ ఆమె, ఆయన భార్య ఆయనకి ఆవిడతో కొంచెం రొమాంటిక్ ఫీలింగ్ వచ్చి ఆవిడ్ని బెడ్రూమ్లోకి లాగాలి సార్, ఆవిడ లాగాలి, ఆయన లాగుతాడండి ఆవిడ్ని, ఆయన నిజం తెలీదు, నడుము విరిగిపోయిందని తెలియదు ఆయనకి, చచ్చిపోతాడు, పడిపోతాడు ఆ సినిమాలో, ఆయన మేడం మించి పడిపోతే ఆయన సంసారానికి పనికిరాడు, ఆ విషయం తెలియక. మీరు నమ్మరు సార్, చూడండి కావంటే మీరు, అందులో ఒక 1.5 minute కెమెరా ఓన్లీ సావిత్రి గారి మీద ఉంటుందండి. ఆమె ఎక్స్ప్రెషన్స్ అంటే ఈవిడ వద్దండు, ఈవిడ ఒకే టైంలో మొగుడు హట్ చేయకూడదు కానీ చెప్పలేదు, చాలా కష్టమైన ఎమోషన్ సార్ అది. అంటే మొగుడికి భార్యగా ఆవిడ కోఆపరేట్ చేయాలి, కాకపోతే ఆయన సంసారానికి పనికిరాడన్న విషయం ఈవిడ చెప్పకూడదు కానీ చెప్పాలి. అంటే ఆ భావం ఓన్లీ కళ్ళలో అండి, మీరు నమ్మరు. నాతీతం అంటాం కదా ఆ భావాన్ని. సార్ నభూతో నా భవిష్యత్తు సార్, నేను ఇలా అంటే గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే నా దురదృష్టం అంటే ముందు పుట్టుంటే ఆవిడతో చేయగలిగేవాడేమో పని అనిపించింది నాకు. అలాంటి మహా నటితో నేను మిస్ అయిపోయాను ఆపర్చునిటీ. ఆవిడ లేట్గా పుట్టాను, అంటే నేను చూసి పెరిగాను ఆవిడ. ఆ నంబర్ సార్ కనీసం నేను 100 సార్లు చూసుంటా సార్ ఆ షాట్. ఆల్మోస్ట్ 1 minute 10 seconds సార్, అంటే 70 సెకండ్ల పాటు ఆవిడ మీద కెమెరా ఉంటుందండి. ఆవిడ అవుట్ బ్లాక్లో మీకు నాగేశ్వర వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, రా నేను మొగుడినే కా రా అంటే వద్దండి అంటే ఆవిడ వారిస్తూ ఉంటుంది ఆయన్ని. నభూతన భవిష్యత్తు సార్ అసలు, అంటే అలాంటి సినిమాలు చూసి పెరిగినవండి, అలాంటి క్లాసిక్స్ అంటే ఇంకా అది ఇంక అయిపోయింది సార్, అది అంత కొలమానం అంతే. ఇంక దాన్ని ఎవడు చేయకూడదు, చేయలేడు కూడా, ఇంకా అటెంప్ట్ చేయకూడదు వాటిని. అలాంటి జానర్ని, అలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను ఇంబైబ్ చేసుకుని, ఓహో దీన్ని ఇక్కడ వాడితే ఎలా ఉంటుంది. అలాగే ఎస్వి రంగారావు గారు సార్, ఆయన సినిమాలో సుఖదుఖాల సినిమాలో గుడ్డోడిగా యాక్ట్ చేస్తాడు ఆయన. అందులో ఆయన సటిలిటీ అంటే ఎలా మిస్సమ్మలో ఆయన కామెడీ, అది కామెడీ చేసినట్టే ఉండదు సార్, ఆయన కామెడీ చేస్తాడు ఆయన. అవును, దాన్ని నేను ఒక సీరియల్లో నేను వాడుకున్నా. అంటే నేను నా జీవితంలో ఇద్దరిని వాడుకున్నాను బాగా అంటే యాక్టింగ్ కోసం రంగారావు గారు, సావిత్రి గారు అండి. ఓకే, అఫ్ కోర్స్ ఇంకా నేను చిరంజీవి గారికి అంటే పెచ్చనాక, అంటే నేను ఓవరాల్గా చిరంజీవి గారికి డైహార్డ్ ఫ్యాన్ సార్ నేను, అది అందరికీ తెలిసిన విషయం. అంటే నాకు చిరంజీవి గారి డ్యాన్స్ అన్న, ఆయన టైమింగ్ అంటే అంటే ముఖ్యంగా ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు ఆయన అంటే ఒక ఆరాధనా భావం చిరంజీవి గారు అంటే. ఇవాళకి నేను మీకు ఊహ తెలిసి పెరిగేటప్పటికి అంటే నేను మా అమ్మగారు కడుపులో ఉన్నప్పుడు మా అమ్మగారు చూసిన సినిమా ప్రాణం ఖరీదు. ఓకే, నాకు తెలిసి నేను వేట, ఖైదీ, మహానగర్లో మాయగాడు, మగ మహారాజు, చంటబ్బాయి, ఇంకా వెళ్తూనే ఉంటుంది. ఆయన సినిమా ఒక్కోటి 5, 6 సార్లు, 7 సార్లు, 8 సార్లు చూసిన మనిషిని నేను, ఫ్యాన్స్లో ఒకడిని. అండ్ ఎలా అంటే సార్, ఇవాళ నేను 2 పూట్ల అంటే ఏదైనా ఒక షో చేస్తే దాదాపుగా నాకు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తే, ఇవాళ ఒక డ్యాన్స్ నాకు 70 నుంచి 80 వేలు ఇస్తారు సార్ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్. అవునా, ఇవాళ నేను ఛార్జ్ చేసేది ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒక ఈవెంట్లో, అది మొత్తం క్రెడిట్ చిరంజీవి గారికి అండి. ఓకే, ఎందుకంటే ఆయన పాటలే నేను ఎక్కడ డ్యాన్స్ నేర్చుకోవాలా, ఎవరి దగ్గర నేర్చుకోవాలా, చిన్నప్పుడు ఆయన క్యాసెట్ పెట్టుకుని ఆయన చేసిన స్టెప్పులు రిపీట్ చేసేవాడు అంతే. ఓకే, దానికి నేనేదో డాన్సర్ అనుకుని నన్ను వీళ్ళందరూ పిలిచి నాతో పర్ఫార్మెన్స్ చేయిస్తారు. అంటే ఇవాళ నేను సంపాదించా ఒక పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కూడా కొరియోగ్రాఫర్ తోటి ఉన్నారు సార్. కొరియోగ్రాఫర్ అంటే వాళ్ళకి ఏంటంటే కౌశిక్ అనే వాడికి కొంచెం రిథం ఉంది అని పిలుస్తారు నన్ను. ఎక్కువ కష్టపడక్కర్లేదు, అంటే ఇతనితో అయితే చెప్పింది చేయగలడు, దాన్ని ఇంప్రూవైజ్ చేస్తాను నేను. చిరంజీవి గారి లాగా ఇలా తీసుకోవడం అది నాకు వచ్చేస్తాయి. అంటే సాధారణంగా రామ్ చరణ్ గారికి వచ్చాయంటే జీన్స్, తండ్రి, బ్లడ్ రిలేషన్ అనుకోవచ్చు. నాకు సంబంధం ఏంటి అసలు, అంటే ఆయనకున్న అభిమానుల్లో కోట్ల మందిలో నేను ఒక్కడిని. కాకపోతే అంటే ఇండైరెక్ట్గా నాకు ఆయన ఎంత హెల్ప్ చేస్తారో చెప్తున్నాను. అవును, నేను ఇవాళ షోల్లో సంపాదించి డబ్బులు క్రియేట్ అంతా ఆయనకి, చిరంజీవి గారికి.
ఏముంది సార్ అభిమానం అంతే అమ్మట ఆయనకే చెప్పారు, స్టాలిన్ చేసి ఆయనతో, స్టాలిన్ సినిమా పనిచేశాను ఆయనతో కలిసి పనిచేసా, ఆయనతో చెప్పా సార్ నేను సంపాదించే కొన్ని డబ్బుల్లో మీది కూడా ఉందంటే నాది ఎలా ఉందయ్యా అన్నాడు. ఏం సార్ మీ సినిమాలు చూసి పెరిగి నన్ను పిలిచి డాన్స్ చేస్తారు సార్ షోల్లో 70-80 ఇస్తారు ఒక పర్ఫార్మెన్స్కి, నాకు అది కేవలం మీ వల్లే సార్ నాకు అంత డబ్బులు వచ్చేది. మామూలుగా ఈ 70-80కి నేను 10 రోజులు కష్టపడాలి టీవీ సీరియల్ అయితే, అదే ఒక్క డాన్స్ పర్ఫార్మెన్స్కి వచ్చేస్తుంది నాకు, అది కేవలం మీ వల్లే సార్. నవ్వేశాడు, బాగుంది, పాపం సంతోషించాడు చాలా ఆయన. అదే.